వీరమల్లు నుంచి 'అసుర హననం' అనేటువంటి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. యూట్యూబ్‌ని పేకాడేస్తుందని చెప్పాలి ఈ సాంగ్ ప్రస్తుతం. అద్భుతమైనటువంటి లిరిక్స్‌తో అత్తరగొట్టేసాడు. దానికి తగ్గ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయే విధంగా ఉందని చెప్పాలి. మూవీలో సిట్యుయేషనల్‌గా వచ్చేటటువంటి ఈ సాంగ్ మాత్రం హైలైట్ కాబోతుందని చెప్పాలి. జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నటువంటి ఈ మూవీ మీద అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఏఎం రత్నం ఈ మూవీనైతే నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా డిలే అయిపోయి, పోస్ట్‌పోన్ అయిపోయి, ఖర్చులు కూడా ఎక్కువైపోయాయి. ఇప్పటికైనా సినిమా రిలీజ్ చేయాలనే వీర కంకణం కట్టుకున్నాడు. అందుకని ఈ మూవీని అనుకున్న షెడ్యూల్ ప్రకారమే రిలీజ్ చేయడానికైతే సంసిద్ధమవుతున్నాడు. అటువైపు ఏఎం రత్నం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు ఈ మూవీ రిలీజ్ కోసం. ఎందుకంటే ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి కాబట్టి దీని నుంచి బయటపడాలంటే తప్పదు. దగ్గర దగ్గర టాలీవుడ్‌లోనే 200,00,00,000 దాకా మొత్తం వరల్డ్ వైడ్ బిజినెస్ 250 దాకా సీరీస్ బిజినెస్ అయింది కాబట్టి ఆ మాత్రం రాబట్టగలుగుతాడా అనేది ఒక టాక్ నడుస్తుంది. సినిమాకి మొదటి రోజంటే పాజిటివ్ టాక్ వచ్చిందంటే కలెక్షన్‌లు ఆపడం ఎవరి వల్ల కాదు. అట్‌లీస్ట్ 700, 800,00,00,000 అయితే అవలీలగా లాగి పారేస్తాడు పవన్ కళ్యాణ్. ఇంకా ముందొచ్చుంటే బాగుండేది. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా వస్తుంది కాబట్టి సంతోషం. ఏం రత్నం అప్పుల నుంచి బయటపడాలంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయి తీరాల్సిందే.